कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। तुम बिना के दयालु जगत संसारे। तुम बिना के दयालु जगत संसारे। पतित पावन हेतु तब अवतार। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकयां चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। विद्या विनय संपन्ने ब्राह्मणे गविहस्तिनि सुनीचैव स्वपाके च पंडिता समदर्शिनः। వినమ్రములైన యోగులు యథార్థమైన జ్ఞానము కలిగిన వారగుటచే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని, గోవుని, ఏనుగుని, సునకమును, సునక మాంసము తిను చండాలుని సమదృష్టితో వీక్షింతురు. ఈ యొక్క శ్లోకం ప్రస్తుత మానవ సమాజానికి చాలా ముఖ్యమైనటువంటిది. ఈరోజు మనం విద్య అని విద్యార్థులందరూ విద్యాలయాలకు వెళ్తూ ఉన్నారు, విశ్వవిద్యాలయాలకు వెళ్తూ ఉన్నారు, విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. కానీ సమాజంలో సమదృష్టి అన్నటువంటిది లేదు. అంటే ఏదైతే సమదృష్టిని తీసుకురాదో అది విద్య కాదు, అవిద్య. విద్య అన్నటువంటిది యథార్థ జ్ఞానం సమాజంలో సమదృష్టిని తీసుకురావాలి. భగవంతునికి సర్వజీవుల పట్ల సమోహం సర్వభూతానాం, నాకు అందరూ సమానులే, ఒకరు ఎక్కువ లేదు ఒకరు తక్కువ లేదు. ఉదాహరణకి సంధికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు విందుకు పిలిచాడు, కానీ విదురుడు ఇంటికి వెళ్ళాడు. విదురుడు శూద్రుడు, రారాజు ఇంటికి వెళ్ళుంటే పంచభక్ష పరమాణాలు పెట్టి ఉండొచ్చు. కానీ విదురుడు ఇంటికి వెళ్ళినప్పుడు భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తూ పండును పారవేసి తొక్కుని భగవంతుడికి ఇచ్చాడు భుజించడానికి. ఏంటి నువ్వు నాకు తొక్కిచ్చావనలేదు. ఆయనలో ఉన్నటువంటి భక్తికి భగవంతుడు ప్రసన్నమై ఆ తొక్కుని స్వీకరించాడు. మరి శబరి ఎంగిలి ఫలాలను ఇచ్చింది, దాన్ని స్వీకరించాడు. తర్వాత శ్రీరామచంద్రుల వారు వానరులు కోతులతోటి ఆయన స్నేహం చేశారు, వాటి యొక్క సేవను స్వీకరించారు. భగవంతునికి మనాతన అన్నటువంటి భావన లేదు. ఆయన ఇచ్చినటువంటి సందేశంలో కూడా, జ్ఞానంలో కూడా సమదృష్టి భావనతోటి జ్ఞానాన్ని ఇచ్చారు. ఆ జ్ఞానాన్ని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళకు కూడా తన మన అన్నటువంటి భావన లేదు. ధర్మంగా ఎవరుంటే వాళ్లే నా వాళ్ళు, అధర్మంగా ఉంటే ఎవరైనా కానీ వాళ్ళు శిక్షింపబడతారు. కానీ మనం వీడున్నట్టు పోండి, మనకో చట్టం, వేరే వాడికి ఒక చట్టం. కానీ భగవంతుని దృష్టిలో అది లేదు. సమదృష్టి అనేది ఉంది భగవంతుని దృష్టిలో. ఉదాహరణకి పరశురాముడు తండ్రి తల్లికి చెప్పాడు, పరశురాముని తల్లికి యజ్ఞానికి నీరు తీసుకురమ్మని. అక్కడికి వెళ్తే కొనలలో ఒక యక్షుడు స్నానం చేస్తూ ఉంటే అతన్ని చూసి మోహించి ఆమె నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. ఆలస్యానికి కారణం ఏంటో గుర్తించి సత్యవంతుడైనటువంటి భర్త నేను ఉండగా పరపురుషుణ్ణి చూసి మోహిస్తుందా, ఆమెకు శిక్ష
ఆమె శిరశ్ఛేదనం చేయండి అని చెప్పి కుమారులకు ఆదేశించాడు. తల్లి మీద ఉన్నటువంటి ప్రేమతోటి వాళ్ళందరూ ఆ పని చేయలేకపోయారు. పరశురాముడు ఎప్పుడైతే వచ్చాడో, మీ తల్లి చేసినటువంటి తప్పిదం ఇది అంటే, ఇంతకు ముందు రోజుల్లో శాస్త్రం ఏం చెప్తుంది అంటే, మనసావాచ కర్మణ, స్త్రీ పరాయి పురుషుణ్ణి కూడా మనసులో కూడా ఆలోచించకూడదంట. అప్పుడే ఆమె పాతివ్రత్యం, పవిత్రత, ఆమెకు పుట్టబోయేటువంటి సంతానం పుణ్యాత్ములైనటువంటి సంతానంగా పుడతారనమాట. పవిత్రమైనటువంటి జన్మను ఇచ్చేదానికి ఆ తల్లికి అవకాశం ఉంది, అంత పవిత్రమైన చైతన్యంలో ఉన్నప్పుడు. అప్పుడు పరశురాముడికి చెప్పినప్పుడు, నీ తల్లి చేసిన తప్పిదం ఇది, నీ యొక్క సోదరులకు నేను ఆదేశించాను ఆమె చేసిన తప్పిదానికి ఆమెను దండించమని చెప్పి, కానీ వాళ్ళు తిరస్కరించారు. పరశురామ, నీ తల్లిని నీ సోదరులను అందరినీ వధించు అన్నాడు. పరశురాముడు చేసిన తప్పిదానికి వధించాడు. ఇక్కడ మనం చూడొచ్చు, భగవంతునికి మనాతన అన్నటువంటి భేదం ఏం లేదు. సమోహం సర్వభూతేషు, అందరి పట్ల సమాన దృష్టిని కలిగిన వాడు భగవంతుడు. యదువంశవాసులు పరీక్షిత్ మహారాజు తల్లి గర్భంలో ఉంటే అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని విడిచినప్పుడు ఆ బ్రహ్మాస్త్రానికి అడ్డంగా నిలబడి పరీక్షిత్తును రక్షించినటువంటి భగవంతుడు, యదువంశవాసులు మునుల యొక్క శాపానికి గురి అయి సాంబునికి ఒక గద పుడుతుంది, ఆ గద యదువంశాన్ని నాశనం చేస్తుంది అని శపించినప్పుడు ఆ శాపం నుంచి వాళ్ళ యొక్క వంశాన్ని కాపాడుకోలేడా భగవంతుడు? కానీ ఎందుకు కాపాడుకోలేదు? తప్పు చేసిన దానికి శిక్షకు వాళ్ళు అర్హులు అన్నటువంటి సందేశం యావత్ మానవాళికి ఇవ్వడం కోసం భగవంతుడు ఆ రకంగా ఆ శిక్ష వాళ్ళు పొందేటట్టుగా చూశాడు. ఇవన్నిటినీ మనం గుర్తించినట్లయితే, భగవంతునికి ధర్మం ఎవరైతే అనుసరిస్తారో వాళ్లే ఆయన వాళ్ళు. తన యొక్క వంశంలో పుట్టి అధర్మంగా ప్రవర్తిస్తే వాళ్ళని భగవంతుడు దండిస్తాడు, శిక్షిస్తాడు. ఆయనకు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నటువంటిది ఏమీ లేదు. సమోహం సర్వభూతేషు, అందరూ ఆయనకు సమానులే. అదే రకంగా మనం ఆ దేవదేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని, యథార్థమైన జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, ఉదాహరణకి భగవద్గీతను రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మం సుసుఖం కర్తమవ్యయం, విద్యలన్నిటిలోకి రాజు, రహస్యాలన్నిటిలోకి రహస్యం, చాలా పవిత్రమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది, ప్రత్యక్షావగమం, దీన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు. ధర్మం సుసుఖం కర్తమవ్యయం, ఇదే ధర్మం, సుసుఖం, ఆనందముతో ఆచరింపదగింది అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఇటువంటి ఈ రాజవిద్య జ్ఞానాన్ని, ఆ భగవంతుడి నుంచి వచ్చినటువంటి జ్ఞానాన్ని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు కూడా ఈ యొక్క సమదృష్టి అన్నటువంటిది పెంపొందించుకోవాలా. ఈ సమదృష్టి అన్నటువంటి ఈ భగవద్గీతా జ్ఞానం ఆత్మ గురించి, పరమాత్మ గురించి, కాలము గురించి, కర్మము గురించి, ప్రకృతి గురించి 5 సత్యాలను వివరిస్తుంది. మొట్టమొదట ఎవరైతే అర్థం చేసుకుంటారో, నేను ఆత్మస్వరూపుణ్ణి, నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు, చేసిన తప్పిదానికి ఇక్కడ వచ్చి బంధింపబడ్డాను, ఈ బంధనాల నుంచి నేను విముక్తుణ్ణి కావాలా అన్నటువంటి భావన అతనిలో కలుగుతుంది. అటువంటప్పుడు ఇక్కడ తప్పుడు పనులు చేసి అధికమైనటువంటి తాపత్రయాలకు గురి అయి ఇక్కడేదో అంతా సంపాదించుకొని స్థిరం కావాలన్నటువంటి ప్రయత్నం చేయడు ఎప్పుడైతే ఆత్మదృష్టిని పెంపొందించుకుంటాడో. తర్వాత పరమాత్మ దృష్టి, సర్వవ్యాపకుడు, మనం చేసే ప్రతి ఒక్క పనిని గుర్తిస్తూ ఉన్నాడు. సర్వస్యచాహం హృది సన్నివిస్తూ, మన హృదయంలోనే తిష్టవేసి జీవుడు చేసే ప్రతి ఒక్క పని గమనిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క దృష్టి నుంచి మనం తప్పించుకోలేం అన్నటువంటి పరమాత్మ సత్యాన్ని మనం ఎరిగినప్పుడు, అరే నా తండ్రి చూసేటప్పుడు నేను ఏ రకంగా తప్పుడు పనులు చేయగలను. ఇంటిలో కూడా యజమాని ఉన్నప్పుడు చాలా డిసిప్లైన్గా ఉంటుంది. యజమాని ఆఫీస్కి వెళ్తే ఇల్లు కూరగాయల మార్కెట్ లాగా తయారవుతుంది. అదే రకంగా ఆ పరమాత్మ స్వరూపుడైనటువంటి భగవంతుడు, ఆయన సాక్షిభూతుడుగా మన హృదయంలో కూర్చొని మనం చేసే ప్రతి ఒక్క పని గమనిస్తున్నాడు అన్నటువంటి సత్యం మనకెప్పుడైతే తెలుస్తుందో, అప్పుడు ఇంటి లోపల, ఇంటి బయట, వెలుగులో, చీకటిలో, అన్ని సమయాల్లో కూడా మనం ధర్మంగానే జీవిస్తాం.
ఆ జ్ఞానం లోపించడం వల్లే సమాజంలో అధర్మ ప్రవృత్తి, నన్నెవ్వరూ చూడట్లేదులే అన్న భావనతోటి అధర్మ ప్రవృత్తి పెరిగిపోతూ ఉంది. ఉదాహరణకి మనం కర్మ, ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. మనం చేసినటువంటి ప్రతి ఒక్క పని సమానమైనటువంటి ప్రతిఫలం ఉంటుంది. మామిడి పండు విత్తనం వేస్తే మామిడి చెట్టు వస్తుంది, సపోటా చెట్టు రాదు. అదే రకంగా మనం చేసిన ప్రతి ఒక్క కర్మకు కూడా మనమే బాధ్యులం అన్నటువంటి కర్మ సిద్ధాంతం ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటాడో, అరే నేనిప్పుడు తప్పుడు కర్మ చేసి దాని ఫలితం దుఃఖం నేనే అనుభవించాల్సినప్పుడు అటువంటప్పుడు ఎందుకు ఆ తప్పుడు పని చేయడం, ఆ దుఃఖాన్ని అనుభవించడం అన్నటువంటి ఉద్దేశంతో సత్కర్మలే చేయడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. ఈరోజు రోజు రోజుకి దుష్కర్మలు పెరిగిపోతూ ఉన్నాయి సమాజంలో. అంటే కారణం ఏమిటి అంటే ఈ యొక్క జ్ఞానం లోపించడం వల్ల, కర్మ సిద్ధాంతం ఎవరికి తెలియని దానివల్ల. వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, నన్ను ఎవరూ చూడట్లేదు, నేను అన్యాయం చేస్తే, నేను దుర్మార్గంగా ప్రవర్తిస్తే నేను తప్పించుకుని ఆనందంగా జీవించగలను అని. కానీ పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుందంట, కానీ దాని కళ్ళు మూతపడ్డాయి. అది అనుకుంటుంది అది కళ్ళు మూసుకోవడం ద్వారా ప్రపంచానికి కళ్ళు పోయాయని, ప్రపంచానికంతా కళ్ళు మూతలు పడ్డాయని. కానీ అది కళ్ళు మూసుకుంటే దాని కళ్ళు మూతలు పడ్డాయి, కానీ ప్రపంచం యొక్క కళ్ళు మూతలు పడలేదు. అదే రకంగా మనం ఎవ్వరూ చూడట్లేదు అని మనం అధర్మంగా నడుచుకుంటే చూసేవాడు ఆ భగవంతుడున్నాడు. ఈ కర్మ సిద్ధాంతం ఎప్పుడైతే మనకు తెలుస్తుందో, అనవసరంగా నేను ఒక తప్పుడు పని చేసి దాని ఫలితం దుఃఖాన్ని పొందే బదులు సత్మార్గంలో నేను నడవాలా అన్నటువంటి భావనతో జీవించేదానికి అవకాశం ఉంది. ఈ జ్ఞానాలు సమాజంలో లోపించడం వల్లనే అన్ని అనర్థాలు కూడా దారితీస్తూ ఉన్నాయి. సో అందువల్ల విద్యార్థులు ముఖ్యంగా ఈ యొక్క ధర్మం, భగవద్గీతలో భగవంతుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రకృతి నియమాలు, ఉదాహరణకి ఈ ప్రకృతి నియమాల గురించి తెలుసుకునేదానికి జంతువులు ప్రాముఖ్యతనివ్వవు, అందుకని వాటిని జంతువు అన్నారు. మనిషిగా పుట్టి మనం కూడా చట్టాలు తెలుసుకొని దానికి అనుగుణంగా జీవించాలా అన్నటువంటి ఉత్సాహాన్ని మనం చూపకపోతే మనకు జంతువుకు వ్యత్యాసమేముంది? జంతువు భగవద్గీతలో ఉన్నటువంటి ధర్మం, నీతి గురించి చర్చించడానికి అది ప్రాముఖ్యతనివ్వట్లేదు. మనం ఇంత విలువైనటువంటి మనుష్య జన్మనెత్తి మనం కూడా ఈ యొక్క ధర్మాలు తెలుసుకునేదానికి ప్రాముఖ్యతనివ్వనప్పుడు మనకు జంతువుకు వ్యత్యాసమేముంది? ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అన్ని అసమతుల్యాలకు, అంటే ఇంబ్యాలెన్సెస్ కి కారణం ఏమిటి అంటే ధర్మం తెలుసుకొని ప్రతి ఒక్కరూ ప్రవర్తించట్లేదు. రేషనాలిటీ, విచక్షణా జ్ఞానం. మానవునికి జంతువుకి వ్యత్యాసం ఏమిటి అంటే రేషనాలిటీ, విచక్షణా జ్ఞానం. ఎప్పుడైతే చట్టం ఏంటో తెలియదో అప్పుడు విచక్షణా జ్ఞానం లోపిస్తుంది. చట్టం తెలుసుకొని జీవించినప్పుడు సమాజంలో శాంతి అనేది ఉంటుంది. ఈరోజు ఆధ్యాత్మిక చింతన అంటే లాస్ట్ ప్రయారిటీ అంటారు, చివరగా. కానీ మొట్టమొదట తెలుసుకోవాలా ధర్మం, తర్వాత అర్థం, కామం, మోక్షం. పురుషార్థాల్లో మొట్టమొదటిది ధర్మం. ఆ ధర్మం తెలుసుకొని ప్రతి ఒక్క వ్యక్తి జీవనాన్ని గడిపినప్పుడు ప్రపంచం శాంతిగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ధర్మం అంటే ఏంటి? ప్రకృతి చట్టాలు. నువ్వు ఏం చేస్తే ఆనందం పొందుతావు, ఏం చేస్తే దుఃఖాన్ని పొందుతావు అనేటువంటి సత్యాలు తెలియపరిచేటువంటిదే ధర్మం. ఆ ధర్మాన్ని తెలుసుకునేదానికి మనం ఉత్సాహాన్ని చూపించట్లేదు. స్వామి ప్రభుపాదుల వారు అదే చెప్తారు, జంతువు భగవద్గీత చర్చించాలని, ప్రకృతి నియమాలు తెలుసుకోవాలని అది ఉత్సాహాన్ని చూపించదు. అది మనం చెప్పినా కానీ అర్థం చేసుకోలేదు. కానీ మనిషి కూడా ఉత్సాహాన్ని చూపించకపోతే మనిషిలో ఉండే విచక్షణా జ్ఞానం లోపించి జంతువులాగా ప్రవర్తిస్తాడు అని చెప్పి స్వామి ప్రభుపాదుల వారు చెప్పారు. సో అందువల్ల మనం ఆ యొక్క ధర్మాన్ని తెలుసుకునేదానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రతి విద్యార్థి కూడా కలి యొక్క ప్రభావంలో విద్యలు అభ్యసిస్తున్నామన్నటువంటిది కాదు, సంస్కారం. ఆ విద్య ద్వారా నాలో సంస్కారం వస్తుందా, నాలో సమదృష్టి వస్తుందా అన్నటువంటిది. నిజంగా ఆ విద్య సమదృష్టిని పెంపొందించేటట్టుంటే ఈరోజు సోదరుల లాంటి విద్యార్థులను, తోటి విద్యార్థులను ప్రేమ అన్నటువంటి పేరుతో ఎంతో మందిని అంతమొందిస్తూ ఉన్నారు. తర్వాత వ్యసనాలకి బానిసలవుతూ ఉన్నారు. ఒక్కరికి కూడా నీతి నియమం కట్టుబాట్లు లేవు. చిన్న చిన్న పిల్లల్ని చైల్డ్ అబ్యూసెస్ విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే మనిషి మనిషిగా ప్రవర్తించట్లేదు. మృగత్వం రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది, రాక్షసత్వం పెరుగుతూ ఉంది. కారణం ఏమిటి అంటే ఈ యథార్థ జ్ఞానం మనం వాళ్ళకి అందేటట్టు చేయట్లేదు. 24 గంటలు కూడా కడుపు నింపుకునేదానికి ఉపయోగపడేటువంటి విద్యనే మనం బోధిస్తున్నాం. కానీ ఆత్మ నిండుదనాన్ని ఇచ్చేటువంటి, ఆత్మకు ప్రేమను నింపేటువంటి, హృదయం నిండా ప్రేమను నింపేటువంటి, సమదృష్టిని నింపేటువంటి ఈ రహస్యమైనటువంటి ఈ యొక్క విద్యలన్నిటిలోకి రాజైనటువంటి ఈ దివ్య జ్ఞానాన్ని మనం విద్యార్థులకు ఇవ్వట్లేదు. కేవలం కడుపు నింపుకునే జ్ఞానాన్ని ఇస్తున్నాం.
కానీ ఆత్మను తెలుసుకునే దానికోసం హృదయాన్ని ప్రేమతత్వంతో నింపుకునేటువంటి ఈ పరమోత్కృష్టమైనటువంటి దివ్య జ్ఞానాన్ని మనం విద్యార్థులకు ఇవ్వట్లేదు. కలి యొక్క ప్రభావం వల్ల ఈరోజు ఎన్నో అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. దానికి ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ఈ జ్ఞానం ఎప్పుడైతే లోపిస్తుందో వాళ్ళు ఆ మార్గంలోనే నడుస్తారు. ఉదాహరణకి మహాభారతంలో ఒకసారి భీముడు ధర్మరాజును కలవడానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ధర్మరాజు నిద్రిస్తూ ఉంటే బయట భీమసేనుడు వేచి ఉంటాడు. ఒక వ్యక్తి రాజులాగా అలంకరించుకొని లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు భీమసేనుడు ఆ వ్యక్తిని ఆపుతాడు. నువ్వెవరు, ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు. ఆ వ్యక్తి అంటాడు, నేనెవరో నీకు అనవసరం, నేను వచ్చే దారిలో ఒక విచిత్రమైన సంఘటన చూశాను, దాని గురించి తెలుసుకునే దానికి వెళ్తున్నాను. ఏంటి ఆ విచిత్రమైన సంఘటన అంటాడు. కంచే చేనును మేస్తూ ఉంది అంటే అర్థం ఏంటి అంటాడు. అప్పుడు భీముడు అంటాడు, భుజబల సంబంధమైంది ఏదన్నా అడుగు, బుద్ధిబలం మన వల్ల కాదు, అన్నగారి దగ్గరికి పోమంటారు. వాడు వెళ్ళిపోతాడు. 10 నిమిషాల తర్వాత వస్తాడు. మళ్ళా ఇప్పుడు వచ్చావేంటి అంటే ఇప్పుడు ఇంకా విచిత్రమైంది చూశానంటాడు. ఒక పెద్ద కుండ నిండుకు నీరు తీసుకొని 5 చిన్న కుండల్లో నీరు సమానంగా పోసి తిరిగి ఆ 5 చిన్న కుండలో నీరు తీసి పెద్ద కుండలో పోస్తే ఎడితే ఏర్పడింది అంటే అర్థం ఏంటి అంటాడు. భీముడు అంటాడు, నాకు తెలియదు, అన్నగారి దగ్గరికి వెళ్ళమంటాడు. మరలా 10 నిమిషాలకు వస్తాడు. ఇప్పుడు ఇంకా విచిత్రమైంది చూశానంటాడు. ఏంటది అంటాడు. సూది రంధ్రంలో నుంచి ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తున్నారు, ఏనుగు దూరెళ్ళిపోయింది, తోక చిక్కుకుంది అంటే అర్థం ఏంటి అంటాడు. నాకు తెలియదురా నాయన, అన్నగారి దగ్గరికి వెళ్ళమంటాడు. 4వది గోవు దూడను చంపి తినేస్తూ ఉంది అని చెప్పి 4వ ప్రశ్న అడుగుతాడు. అప్పుడు నాకు తెలియదురా నాయన, అన్నగారి దగ్గరికి వెళ్ళమంటాడు. 5వది కొంతమంది తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటే మార్గంలో ఒక పెద్ద కొండ మీద నుంచి బండ దొల్లుకుంటూ మార్గానికి అడ్డంగా పడిపోయింది. ఎవరు తొలగించడానికి ప్రయత్నించినా తొలగింపబడలేదు. ఒక బక్క చిక్కిన బ్రాహ్మణుడు నూలు పోగుతో దాన్ని కట్టి లాగితే అది దొర్లుకుంటూ పక్కన పడిపోయి పగిలిపోయి పొడైపోయింది అంటే అర్థం ఏంటి అంటాడు. భీముడికి ఈ ప్రశ్నలతో బుర్ర వేడెక్కింది. ఆ బండ పగిలిందో లేదో తెలియదు కానీ అబ్బాయి నా పిడికలతో నీ కపాలం మీద ఒక్కటిచ్చానంటే 1000 ఒక్కలైపోతుంది అంటాడు. దీని గురించి మనం చర్చించాం. ప్రత్యేకించి విద్యార్థులకు ఒక సందేశం ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ధర్మరాజు నిద్ర నుంచి వచ్చిన తర్వాత భీమసేనుడు అడుగుతాడు, నేను ఇక్కడ మీరు నిద్రిస్తూ ఉన్నారని బయట వేచి ఉన్నాను. ఒక వ్యక్తి రాజులాగా అలంకరించుకొని నా దగ్గరికి వచ్చాడు. విచిత్రమైన ప్రశ్నలతో నా బుర్ర తినేశాడు. ఏంటి ఆ ప్రశ్నలు అంటే ఇవన్నీ చెప్పాడు. అప్పుడు ధర్మరాజు అన్నాడు, వాడిని పట్టి బంధించావా అన్నాడు. ఎందుకు బంధించాలా అన్నాడు. వాడెవడో కాదు, సాక్షాత్తు కలిపురుషుడు. మన తర్వాత కలియుగం రాబోతూ ఉంది, కలియుగంలో జరగబోయేటువంటి విషయాల గురించి వాడు చెప్పాడన్నాడు. అప్పుడు భీముడు అంటూ ఉన్నాడు, వాడు రాజులాగా అలంకరించుకొని ఉన్నాడే. అప్పుడు ధర్మరాజు అంటున్నాడు, మనిషి ఎట్లా ఉన్నాడు, కురూపిలాగా ఉన్నాడన్నాడు. కలియుగంలో ప్యాకింగ్కి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత ప్రోడక్ట్కి ఎవరు అన్నాడు. మనిషి చక్కటి ఖద్దరు దుస్తులు వేస్తాడు, కానీ హృదయం చాలా కాలుష్యంతో నిండి ఉంటుంది. ప్రతి వస్తువు కూడా ప్యాకింగ్ చాలా బాగుంటుంది, ప్రోడక్ట్ వరస్ట్గా ఉంటుంది అని చెప్పాడు. కలియుగంలో ప్యాకింగ్కి ఇచ్చిన ప్రాముఖ్యత ప్రోడక్ట్కి ఎవరు. కంచే చేనును మేసింది అంటే అర్థం ఏంటి అని భీముడు అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు చెప్తాడు, ధర్మాన్ని ఎవరైతే కాపాడాలో వాళ్ళు అధర్మపరులు అవుతారు. ఈరోజు మనం విద్యార్థులకు ధర్మం అంటే ఏంటి, నీతి అంటే ఏంటి, నిజాయితీ అంటే ఏంటి, ఇవన్నీ మనం బోధించట్లేదు. మానవతా విలువలు, ఆధ్యాత్మిక విలువలు ఇవి బోధించట్లేదు. ఖచ్చితంగా వాళ్ళు చేనును మేసే కంచెలుగానే తయారవుతారు. విద్యా విధానంలో ఈ ఆధ్యాత్మిక చింతన, మానవతా విలువల్ని, ఆధ్యాత్మిక విలువల్ని పెంపొందించేటువంటి ఈ విద్యను మనం ఎప్పుడైతే బోధిస్తామో అప్పుడు విద్యార్థుల్లో 1% మార్పు వచ్చినా కానీ ఈ సమాజం ఉద్ధరింపబడుతుంది. కంచే చేనును మేస్తుంది అంటే ధర్మాన్ని ఎవరైతే కాపాడాలో వాళ్ళు అధర్మపరులు అవుతారు. మరి ఇప్పుడు జరగట్లేదా అది? ధర్మాన్ని ఎవరైతే కాపాడాలో వాళ్ళే అధర్మపరులు అవుతూ ఉన్నారు. తర్వాతి ప్రశ్న, పెద్ద కుండ నిండుకు నీరు తీసుకొని 5 చిన్న కుండలో సమానంగా పోసి 5 చిన్న కుండలో నీరు తీసుకుని పెద్ద కుండలో పోస్తే ఏడితే ఏర్పడింది. ఒక్క తండ్రి, ధర్మరాజు దానికి సమాధానం చెప్తూ ఉన్నాడు. ఒక్క తండ్రి 5గురు పిల్లల్ని సమానంగా పెంచుతాడు. 5గురు పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను ఏ రకంగా మనం చూసుకోవాలన్నటువంటిది ఆత్మచింతన ద్వారా, ఆధ్యాత్మిక చింతన ద్వారా ఏ రోజైనా కానీ మనం విద్యార్థులకు బోధిస్తూ ఉన్నామా? విద్యాలయాల్లో బోధిస్తూ ఉన్నామా? విశ్వవిద్యాలయాల్లో బోధిస్తూ ఉన్నామా? మరి వాళ్ళు రేపు పెరిగి పెద్దయిన తర్వాత ఆ తల్లిదండ్రులను ఏ రకంగా బాధ్యతగా చూసుకుంటారు? ఒక్క తండ్రి 5గురు పిల్లల్ని సమానంగా పెంచుతాడు. 5గురు పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు. మొదటివాడు అంటాడు, నాకు ఆర్థిక ఇబ్బందులున్నాయి. రెండోవాడు అంటాడు, నాకు ఆరోగ్య ఇబ్బందులున్నాయి.
మూడో వాడు అంటాడు, నాకే సంతానం ఎక్కువ, వాళ్ళతో ఏగలక చస్తూ ఉన్నాను, మీతో ఎక్కడ ఏగానంటాడు. నాలుగో వాడు అంటాడు, మీ కోడలకు బాగలేదంటాడు. ఐదో వాడు అడ్రస్సే ఉండడు. వాడిని వెతుక్కునే లోపల తండ్రి కాస్త చస్తాడు. ఒక తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు. 5 పిల్లలు ఒక తండ్రిని చూసుకోలేరు. ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానాన్ని మనం బోధిస్తామో, అరే ఈ రోజు నా తండ్రిని నేను నిర్లక్ష్యం చేస్తే రేపు నాకు పుట్టబోయేటువంటి పిల్లవాడు నన్ను నిర్లక్ష్యం చేస్తాడు. ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. ఈ జ్ఞానం తెలిసినప్పుడు ముందు చూపుతోటి నేను ఈరోజు ఏదో చేతులు కడిగేసుకుంటే కాదు, రేపు నాకు పుట్టబోయేవాడు ఇదే గతి నాకు చూపిస్తాడు అన్నటువంటి సత్యం తెలుసుకొని ప్రేమ అనురాగాలతోటి జన్మనిచ్చినటువంటి ఆ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటాడు. మూడవది, సూది రంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నించారు, ఏనుగు దూరెళ్ళిపోయింది, తోక చిక్కుకుంది అంటే అర్థం ఏంటి అంటాడు. అప్పుడు ధర్మరాజు చెప్తాడు, కలియుగంలో పెద్ద పెద్ద తప్పిదాలు ఎవరూ పట్టించుకోరు, పెద్ద స్కాములకు అందరూ నిర్దోషులే. స్టేషన్లలో అంతా పెటీ కేసులే బుకింగ్ అనమాట. ఏనుగు దూరెళ్ళిపోతుంది, తోక చిక్కుకుంటుంది, అది దానికి అర్థం. మరి ఈ విద్యార్థులందరూ కూడా రేపు పోలీస్ అధికారులు అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు, కానీ వాళ్లకు సమదృష్టి, ఆత్మదృష్టి, కర్మ సిద్ధాంతం అన్నటువంటిది వాళ్ళకు బోధించి వాళ్ళని చైతన్యవంతుల్ని చేయకపోతే వాళ్ళు చేసే ప్రతి ఒక్క పనిలో కూడా కల్తీ ఉంటుంది. కట్టేటువంటి ఇల్లు కూలిపోతాయి, డాక్టర్లు శవాలకు ట్రీట్మెంట్ చేస్తారు, రక్షించాల్సినటువంటి రక్షక భటులే భక్షక భటులు అవుతారు ఈ జ్ఞానం ఎప్పుడైతే లోపిస్తుందో. మరి నాలుగవది, గోవు దూడను చంపి తినేస్తూ ఉంది. ఈరోజు విద్యార్థి వ్యవస్థలోనే స్త్రీ యొక్క పవిత్రత గురించి కానీ, స్త్రీ పురుషులు కలిసిమెలిసి విచ్చలవిడిగా తిరగడం వల్ల వచ్చేటువంటి దారుణ పర్యవసానాల గురించి కానీ మనం ఎడ్యుకేట్ చేయట్లేదు. దానివల్ల నిజమైనటువంటి జీవితానికి సినిమాకు వ్యత్యాసం తెలియకుండా విచ్చలవిడిగా తిరిగి అబార్షన్లు చేయించుకుంటున్నారు గర్భం దాల్చి. అదే చెప్తూ ఉన్నారు మహాభారతంలో. తల్లే తన బిడ్డను, గోవు దూడను చంపింది అంటే తల్లే తన బిడ్డను అబార్షన్ రూపంలో చంపుతుంది. చంపడమే కాకుండా తింటుంది. ఈ రోజు అమెరికా, తాయివాన్లలో కాస్ట్లీయెస్ట్ అండ్ టేస్టియెస్ట్ ఫుడ్ ఏంటి అంటే ఫీటస్, ఈ యొక్క అబార్షన్ రూపంలో తీసిన పిండాన్ని ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు, దాన్ని తింటూ ఉన్నారు. అంత నీచానికి దిగజారిపోయారు. ఈరోజు సోషలిజం అని చెప్పి విచ్చలవిడిగా తిరిగేదాన్ని ప్రోత్సహించారు. అది సైన్సిజానికి దారితీస్తూ ఉంది, చివరికి సారోయిజం. ఈ విషయం రేపు వీడే ఆమెను కట్టుకుంటాడని ఏమి లేదు. ఎవరితో పెళ్ళవుతుందో వాడికి తెలిస్తే వాడేమంటాడు, నీకు ముందే ఇవన్నీ జరుగున్నాయా అని చెప్పి వాడు ఆమెను కాస్త చంపడానికి ప్రయత్నం చేస్తాడు. ఈరోజు ఎక్కడ హత్యలు జరిగినా కానీ అక్రమ సంబంధాలు ముఖ్యమైనటువంటి కారణం. మరి ఐదవది, తీర్థయాత్రలకు వెళ్తూ ఉన్నారు, కొండ మీద నుంచి బండ దొర్లుకుంటూ అడ్డం పడిపోయింది. ఎవరు తొలగించడానికి ప్రయత్నించినా తొలగింపబడలేదు. ఒక బక్క చిక్కిన బ్రాహ్మణుడు నూలుపోగుతో దాన్ని కట్టి లాగితే ఆ దొర్లుకుంటూ పక్కన పడిపోయి పగిలిపోయి పొడైపోయింది. దానికి అర్థం ధర్మరాజు చెప్తాడు, కలియుగంలో ఎన్నో ఆటంకాలు మంచి చేయడానికి, ఆ ఆటంకాలన్నీ కూడా తొలగిపోవాలంటే ఆ నూలుపోగు లాంటి భగవంతుని యొక్క నామాన్ని ఎవరైతే జపిస్తారో ఆ నామం ద్వారా వాళ్ళు పవిత్రుతులై ఉద్ధరింపబడతారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శిన. మనం బోధించే విద్య సమదృష్టిని తీసుకుని రావట్లేదు. సమదృష్టి తీసుకురావాలంటే ఈ ఆత్మజ్ఞానం, కర్మ సిద్ధాంతం, పరమాత్మ జ్ఞానం, ప్రకృతి, కాలము, కర్మ, ఇవన్నిటి గురించి మనం విద్యార్థుల్ని ఎప్పుడైతే చైతన్యవంతుల్ని చేస్తామో అప్పుడు సమాజం ఏర్పడుతుంది. అంతేకాని వీటిని నిర్లక్ష్యం చేయడం ద్వారా మనం ఇంకా దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిజంగా ఈ సమాజాన్ని కాపాడాలా అంటే మనం బోధించేటువంటి ఈ యొక్క భౌతిక విద్యతో పాటు ఈ ఆధ్యాత్మిక విద్యను కూడా ఎప్పుడైతే మనం బోధిస్తామో అప్పుడే సమాజాన్ని స్థాపించేదానికి అవకాశం ఉంది. అందువల్ల మనలో ఉన్నటువంటి రుగ్మతలు తొలగించుకునేదానికి, విద్యార్థుల్లో ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని బోధించి వాళ్ళ యొక్క చైతన్యాన్ని సక్రమమైనటువంటి మార్గంలో నడిపించడానికి ఈ ఆధ్యాత్మిక చింతన యొక్క అవసరం ఎంతైనా ఉంది. అందువల్ల ఇవన్నీ చర్చించవచ్చు. తిరిగి మళ్ళా నిగ్రహ శక్తి నామస్మరణ ద్వారానే కలియుగంలో వస్తుంది. చైతన్య మహాప్రభు చెప్తూ ఉన్నారు, నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తిర్. నిజమైన సర్వశక్తులు నామంలో ఉన్నాయి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జపించండి, ధరించండి. హరే కృష్ణ. సహస్రశీర్షరంజితం సహస్రహస్తరాజితం
विभासितं सहस्रवर्ण संश्रितं सहस्ररूपदीपितं